గారు ఇక్కడ ఉన్నారు మన మధ్య. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రావు రమేష్ గారు, సార్ రండి సార్ ప్లీజ్. మామగారు వచ్చారు, అత్తగారు ఎక్కడున్నారు? అత్త ఈజ్ ఆన్ ద వే. అత్తగారు వస్తున్నారా? ఓకే. రావు రమేష్ గారు రావు గోపాలరావు గారి తనయుడు, అద్భుతమైన నటుడు, లేటుగా అయినా లేటెస్ట్గా మూవీస్లోకి వచ్చి సూపర్ క్యారెక్టర్స్తో పండించేస్తున్నారు. రావు రమేష్ గారు ఏం మాట్లాడతారు అంటున్నారు. అదే ఏం మాట్లాడతారు చెప్పండి. పవర్ స్టార్ అనేసరికి వాళ్ళకి ఏమండి ఏం మాట్లాడాలో చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరూ కూడాను ఫైనలీ ఆవు వ్యాసం లాగా తిరిగి తిరిగి పవన్ కళ్యాణ్ గారి గురించి వినడానికి బోలెడంత ఆసక్తితో ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, నేను లైలా కాలేజ్ మెడ్రాస్లో మేము మార్నింగ్ జాగింగ్కి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాగ్ చేస్తుండేవారు అక్కడికి వచ్చి. మరి నాకు తెలియలేదో ఇలా అనేవారు ఒకసారి. నేను ఇలా అన్నాను, కానీ ఆయనకు మామగారి క్యారెక్టర్ ఇప్పుడు వేస్తారని అప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. ఇక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చేసాం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ గబ్బర్ సింగ్లో మేము ఇద్దరం పవన్ కళ్యాణ్ గారితో సీన్ చేసాం. ఆయన చాలా ఆ సీన్, ఆ టేబుల్ దగ్గర ఆఫీస్ సీన్ చేసేటప్పుడు, ఏంటి రమేష్ గారు ఏంటి యాక్టింగ్ డిఎన్ఏలో ఉందా, మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్తో చేస్తున్నారంటే దేంతో వచ్చారు యాక్టింగ్ అంటే, నేను అవసరంతో వచ్చానండి నటించడానికి, నాకు అవసరం డిఎన్ఏలో లేదు అని చెప్పి చాలా వెరీ గుడ్ ఇంటరాక్షన్ నాకు ఫస్ట్ ఆయనతో, పవన్ కళ్యాణ్ గారితో. నెక్స్ట్ ఇందులో మామగారుగా ఈ క్యారెక్టర్ చెప్తుంటే ఏదో గరానా మూవీలో నాన్నగారి క్యారెక్టర్ గుర్తు అంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అంత పెద్ద పెద్ద యాక్టర్స్ మధ్య నాకు ఈ అవకాశం కల్పించిన త్రివిక్రమ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భోగవల్లి ప్రసాద్ గారికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, ఈ సినిమా అత్తారింటికి దారేది ఓ మెడిసిన్ లాంటిది, కానీ దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అందరికీ ఒక టానిక్. ఈ సినిమా రావడం మా అందరికీ పండగ వాతావరణం అల్లుకుంది మా సినిమా పరిశ్రమకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హిట్ భోగవల్లి ప్రసాద్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి, అందరికీ, నటీనటులకి, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Respect you had shown to a language and to a culture. I truly appreciate you for. You did a wonderful job. We love you. అలాగే